వచ్చే 26 జనవరి రిపబ్లిక్ డే వేడుకకు ప్రతి ఏడాది కూడా ఎవరొకరు గెస్ట్ రావడం ఆనవాయితీగా వస్తుంది. సో ఈ ఏడాది ఎవరు వస్తారు అనే దాని మీద ఇదే షోలో మీరు మాట్లాడారు. మీరు గెస్ట్ చేసిందే రైట్ అయింది. యూరోపియన్ లీడర్లు చీఫ్ గెస్టులుగా రాబోతూ ఉన్నారు. ఏంటి ఎంజీ రావు గారు దౌత్య వ్యూహం ఏంటి? మోదీ దౌత్య వ్యూహం యూరోపియన్ లీడర్లను ఇన్వైట్ చేయడం, దానికి వాళ్ళు ఓకే చెప్పడం, ఏంటి దౌత్య వ్యూహం? ఎస్ అండి, ఇప్పుడు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఊర్సులా వాన్ డి లేయన్ ఈవిడ, అదేవిధంగా యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ యాంటోనియో కోస్టా, వీళ్ళిద్దరూ అంటే ఒక యూరోపియన్ కౌన్సిల్, యూరోపియన్ కమిషన్ ఇద్దరు ప్రెసిడెంట్లు బ్రెజిల్లో వాళ్ళు ఉంటారు. 27 దేశాలకి వాళ్ళు అధినేతలు అని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఏదో అపాయింట్మెంట్ కాదండి, వాళ్ళు ఒక జాయింట్ ఎలక్షన్ ద్వారా ఎలక్ట్ అవుతారు. వీళ్ళు భారతదేశం జరుపుకోబోయే జనవరి 26, వచ్చే జనవరి 26న భారతదేశం జరుపుకోబోయే 77వ గణతంత్ర దినోత్సవం అంటే 77వ రిపబ్లిక్ డేకి ముఖ్య అతిథులుగా రాబోతున్నారు. ఈ విషయాన్ని నేను 1 మంత్ బ్యాకే నేను ప్రెడిక్ట్ చేసి చెప్పడం జరిగింది అంతర్జాతీయ పరిస్థితులకు అనుకూలంగా. ఇప్పుడు యూరోపియన్ ఇద్దరు అధినేతలు కూడా మేము భారతదేశ రిపబ్లిక్ డేకి ముఖ్య అతిథులుగా వెళుతున్నామని కన్ఫామ్ చేసి అఫీషియల్గా వాళ్ళు కన్ఫామ్ చేయడం జరిగింది. భారతదేశం కూడా వాళ్ళని ఇన్వైట్ చేసినట్టు తెలుస్తుంది. ఇన్విటేషన్కి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అంటే యూరోపియన్ 27 దేశాలకి ఏకంగా సంయుక్తంగా ఉండే అధినేతలు ఇద్దరు సంయుక్తంగా రిపబ్లిక్ డేకి గెస్టులుగా రాబోతున్నారు. ఏంటి అంటే ఇది ఒక పెద్ద భారతదేశానికి 1950 జనవరి 26న మొట్టమొదటి ఇండిపెండెన్స్ డేకి వచ్చిన అధినేత ముందు గెస్ట్ ఎవరంటే అప్పుడు ఇండోనేషియా ప్రెసిడెంట్ నెహ్రూ గారికి చాలా పెద్ద ఫ్రెండ్, ప్రపంచంలో ఒక అతిపెద్ద నేత కూడా, సుకర్ణో పుత్రి అని ఆయన ఫస్ట్ గెస్ట్. తర్వాత నెల్సన్ మండేలా, తర్వాత ఒబామా, తర్వాత ద గ్రేటెస్ట్ వరల్డ్ లీడర్స్ మా ఎలిజబెత్, ఈవెన్ పుతిన్, అలాగే రష్యన్ లీడర్స్ మన గెస్టులుగా వచ్చారు. గత 77 సంవత్సరాలుగా 77 మంది గెస్టులు చూసాం. కానీ ఇప్పుడు 77వ గణతంత్ర దినోత్సవానికి రిపబ్లిక్ డేకి మనకి ఇంకొక గెస్ట్ రాబోతున్నారు. ఈ గెస్ట్కి చాలా ప్రాముఖ్యత ఉందండి. ఎందుకంటే 27 దేశాలకు ఒక సంయుక్త అధినేతలు ఇక్కడ రాబోతున్నారు. భారతదేశం చాలా పెద్ద దౌత్యం చేస్తుందండి. ఇక్కడ ఈ దౌత్యం వెనకాల చాలా పెద్ద మర్మం ఉంది. 27 దేశాలకి అధినేతలు ఇక్కడికి రాబోతున్నారు. సంయుక్తంగా ఉండే అధినేతలు అంటే భారతదేశం స్థాయి పెరిగిపోతుంది. ఇక్కడ ఈ విషయాన్ని ఎలా చూడాలి అంటే ఎందుకు ఇంతటి ప్రాముఖ్యత ఉంది గెస్టుల కంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. యూరోప్ మొత్తం ఖండం, యూరోప్ ఎంటైర్ కాంటినెంట్కి వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తారు. వాళ్ళు ఎలక్టెడ్ లీడర్స్. ఈ బ్రసెల్స్లో, ఈ స్ట్రాస్బర్గ్ అనే జర్మనీలో యూరోపియన్ కౌన్సిల్, యూరోపియన్ పార్లమెంట్ ఉంటాయి. ఆ నేతలు ఇక్కడికి వస్తున్నారంటే 20 ఎంటైర్ యూరోప్ కాంటినెంటే మనం ఆతిథ్యం ఇస్తున్నాం. యూరోప్ అంటే ఒకప్పుడు యూరోప్ కాంటినెంట్లో, యూరోప్ ఖండంలో ఉన్న బ్రిటన్నే మనల్ని ఏలింది. కానీ ఈరోజు 27 దేశాలు ఆర్థిక వ్యవస్థతో సమానమైన ఆర్థిక వ్యవస్థ ఈరోజు భారతదేశం రాబోతుంది వచ్చే దశాబ్దాల్లో. కాబట్టి ఎంటైర్ యూరోపే మనల్ని గుర్తిస్తుంది. ఒక ప్రపంచంలో ఎదగబోయే ఒక అతిపెద్ద దేశానికి మేము అతిథులుగా వెళ్తున్నామని గుర్తుపెట్టుకోవాలి. 26న ఇది జరిగితే 27వ తారీఖునే, జనవరి 27వ తారీఖునే EU ఇండియాల మధ్య ఒక పెద్ద ట్రేడ్ డీల్ కుదరపోతుంది. అది ఇండియాకి చేసుకునే ప్రపంచంలోనే అతిపెద్ద ట్రేడ్ డీల్ అని చెప్పొచ్చండి. అతిపెద్ద ట్రేడ్ డీల్ ప్రపంచంలోనే. లేదా అమెరికాతో మనం చేసుకునే డీల్ మనకి EU ఇండియా డీల్ కంటే చిన్నదే. తర్వాత ఏ ట్రేడ్ డీల్ కుదిరినా ఇండియాతో, ఏ దేశంతోటైనా అది పెద్దది కాదు. ఎందుకంటే యూరోపియన్ యూనియన్తో మనం కుదుర్చుకునే డీలే ప్రపంచంలో అతిపెద్ద భారత ట్రేడ్ డీల్ అవ్వబోతుందన్నమాట. అంతటి ట్రేడ్ డీల్ ప్రాముఖ్యత ఉంది. అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్కి బుద్ధి చెప్పినట్టు. అంటే EU అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్ కాబట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు ఆంక్షలు విధించి భారతదేశం నేను చెప్పిన విధంగా నేనే చెప్పినట్టు వినాలని ట్రంప్ మాట్లాడుతున్నాడు. ఆయన అవమానిస్తూ మాట్లాడుతున్నారు. కాబట్టి అమెరికాకి చెక్ పెట్టడానికి, తర్వాత చైనా శత్రుదేశం, ట్రేడ్ ఎక్కువ ఉన్నా కాబట్టి చైనాని మనం నమ్మలేం. దీనికంటే ఎక్కువ ట్రేడ్ జరిగేది యూరోపియన్. కాబట్టి ఏషియన్ కూడా అంత ట్రేడ్ కాదు. ఏ దేశంతో పోల్చినా EU ట్రేడ్ అనేది ముఖ్యం 27 దేశాలతో. కాబట్టి వాళ్ళని ముఖ్య అతిథులుగా ఆహ్వానించడం, వాళ్ళతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడం వల్ల ఇండియా అనేది చైనాకి షాక్ ఇస్తుంది. ముఖ్యంగా ట్రంప్ మనల్ని అవమానించినట్టుకు ట్రంప్కు భయంకరమైన షాక్ ఇచ్చినట్టే మోడీ అని చెప్పుకోవచ్చు. కాబట్టి యూరోపియన్ అధినేతలు ఉర్సులా, అదేవిధంగా యాంటోనియో కోస్టా ఇద్దరు ముఖ్య అతిథులుగా
ఇండియాలో న్యూఢిల్లీలో జరిగే కర్తవ్య పథలో జనవరి 26వ తారీఖున ఉదయం 10:30 గంటలకి ప్రారంభమయ్యే రిపబ్లిక్ డేకి అత్యంత ప్రాధాన్యత ఉంటుందని ఈసారి చెప్పొచ్చు. ప్రపంచం కూడా దీనిపైనే దృష్టి పెడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే EU అధినేతలని మనం చీఫ్ గెస్టులుగా ఆహ్వానించామంటే EU ట్రేడ్ పెరిగిపోయిందంటే అమెరికాని మనం అంతగా పట్టించుకోవాల్సిన అవసరం మనకి ఇక్కడ ఉండదండి.